హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ మునగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పండిన కరేపాకు అండ్ మునగాకు అండి. సో ఇంట్లోనే న్యాచురల్గా పండించింది, ఏ మెడిసిన్స్ వేయకుండా. సో మునగాకు అయితే కాడలు లేకుండా ఆకుల వరకే తుంచేసేసుకొని, కరేపాకు కూడా తుంచేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఫ్యాన్ కింద అయితే ఒక క్లాత్ కింద అయితే అట్లా ఆరబెట్టేసుకున్నానండి, ఎక్కడ తడి లేకుండా. సో ఇంకా అలా మొత్తం అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత ఇంక ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండీ అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కడ దినుసులు అనేవి మాడకుండా ఉంటాయి. సో అలా బాండీ పెట్టేసుకున్న తర్వాత బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసుకున్నాను. ఇలాంటి పొడులు చేసేటప్పుడు ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత టేస్టీగా ఉంటుందండి పొడి అనేది, అప్పుడు ఎక్కడ ఆయిల్ స్మెల్ రాకుండా. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 4 స్పూన్స్ ఏమో పచ్చెనపప్పు వేసుకున్నానండి. పచ్చెనపప్పు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసే దినుసులన్నీ ఏవైనా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలా పచ్చెనపప్పు అలా ఫ్రై చేసుకుంటున్నాం కదా, కొంచెం ఒక 2 సెకండ్స్ అలా కొంచెం పచ్చెనపప్పు అనేది వేడిపడిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ ఏమో మినపప్పు కూడా వేసుకోవాలండి. మినపప్పు క్వాంటిటీ అనేది తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. నార్మల్ మనం కారపొడి చేసేటప్పుడు 2 ఈక్వల్గా వేసుకుంటాం కదా, బట్ ఈ కారానికి ఏంటంటే పచ్చెనపప్పు ఎక్కువ ఉండాలి, మినపప్పు తక్కువ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మినపప్పు ఎక్కువ వేసుకుంటే మీకు మునగాకు ఫ్లేవర్ అనేది పోతుంది, అందుకోసం. సో అలా పచ్చెనపప్పు మినపప్పు అనేది మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటున్నాము. చూసారా, అలా కొంచెం పచ్చెనపప్పు మినపప్పు అనేవి మంచిగా అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి అనగా దాంట్లో ఒక 2 స్పూన్స్ ఏమో ధనియాలు కూడా వేసుకోవాలండి. అంటే ఇంకొంచెం ఫ్రై అవుతాయి అనుకునే ముందే వేసుకోవాలి, అప్పుడు ఏంటంటే మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతాయి. అలా ధనియాలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారండి, మంచిగా అయితే వేసిన పదార్థాలన్నీ ఒకే కలర్లో ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు అలా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి, పెద్ద స్పూన్తో. టేబుల్ స్పూన్ కాకుండా నార్మల్ మనం ఏమైనా తింటాం కదా ఆ స్పూన్తో ఒక 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా మంచిగా అయితే వేడికి అలా ఫ్రై చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం వేసిన దినుసులన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి అవి అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ దినుసులే మెయిన్ అండి, మంచిగా అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అవి అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 15 ఎండుమిర్చి అయితే అలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. అప్పుడు లోపల వరకు వేగి గింజ కూడా మంచిగా అయితే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఈ కారం పొడి అనేది. సో కారం చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. చూసారా అండి, ఇప్పుడు మనకి ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, అలా కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలండి. చింతపండు అలా విడగొట్టేసి ఆ ఎండుమిర్చిలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ వేడికి ఏంటంటే చింతపండు అనేది మెత్తబడుతుంది. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ పచ్చెనపప్పు వేసిన ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మందంగా ఉండే కళాయి, కొంచెం వెడల్పుగా ఉండే కళాయి అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనం మునగాకు అండ్ కరేపాకు ఫ్రై చేసుకోవాలి కదా, కొంచెం ఫ్రీగా వేగాలండి, ఎక్కడ మళ్ళీ పచ్చి స్మెల్ లేకుండా. సో నేనైతే కొంచెం ఇంకో కళాయి పెట్టుకున్నాను అండి, లాస్ట్లో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వేసిన తర్వాత నాకు కొంచెం ఇరుగ్గా అనిపించింది, అందుకే ఇంకో బాండి పెట్టుకున్నాను. నేను మనం వీడియోలో చూపిస్తున్న బౌల్ ఉంది కదండి, దాంతో ఒక 2 కప్స్ అయితే వేసాను. మీరు ఇంట్లో నార్మల్గా చిన్న బౌల్ తీసుకుంటే ఒక 4 కప్స్ అయితే వేసుకోండి మునగాకు అనేది, మీకు మెజర్మెంట్ కోసం చెప్తున్నాను. సో మీరు ఎంత మునగాకు తీసుకుంటారో దానికి ½ పోర్షన్ కరేపాకు తీసుకోవాలండి. అంటే మీరు ఒక 1 కప్ తీసుకున్నారనుకోండి మునగాకు అనేది, ఒక ½ కప్ ఏమో కరేపాకు తీసుకోవాలని అర్థం. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ 2 వేసినవి పచ్చివే కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కరెక్ట్గా 15 మినిట్స్ పడుతుంది మునగాకు అండ్ కరేపాకు వేగటానికి. 2 ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఎక్కడ కొత్తగా ట్రై చేసేవాళ్ళు డౌట్ పడకండి, ఎందుకంటే అది చిన్న ఆకు, అది పెద్దగా ఉంది కదా, ఒకటి ముందు ఒకటి వెనక ఎగుతుంది అనుకుంటారేమో. అసలు అలా ఏమి ఉండదండి. మనం వేసిన పదార్థాలు ఇప్పుడు ఉన్నాయి కదా, 2 ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి. ఎక్కడ మనకి ముందు వేగి వెనక వేగటం అలా ఉండదు. సో చూసారు కదా, మీకే అర్థమవుతుంది. మునగాకు అనేది కొంచెం పచ్చి స్మెల్ ఎక్కువ ఉంటుందండి, సో అందుకే ఫ్రై అవటానికి టైం పడుతుంది. అందుకే 2 ఈక్వల్గా అయితే ఫ్రై అవుతాయి. సో అలా అయితే మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తుంటే మనకు అర్థమవుతుంది, కొంచెం సౌండ్ కూడా వస్తుందండి, గలగలలాడే సౌండ్. సో అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, అలా మందంగా ఉండే పాత్ర అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది మాత్రం ఎవరు మిస్ చేయకండి, మళ్ళీ మాడే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం. అలా అయితే చూసారా, ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా అయ్యి కొంచెం బ్రేక్ అయింది కదా, అలా అయితే ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 చిన్నులపాయలు అయితే తీసుకున్నానండి. అండ్ టీ తాగే గ్లాస్ ఉంది కదా, దాంతో ½ కప్ ఏమో కల్లుప్పు తీసుకున్నాను.
సో ఇప్పుడు తడి లేకుండా చూసుకోండి మిక్సీ జార్ అనేది. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేసుకున్న పప్పులు అండ్ ఎండుమిర్చి అండ్ చింతపండు ఉప్పు వేసుకొని కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, అలా పలుకుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లోనే మనం మునగాకు అండ్ కరేపాకు అయితే వేసుకోవాలి కూల్ అయిన తర్వాత. సో అది కూడా కొంచెం అలా పొలుకుగా ఉండేలాగే మిక్సీ పట్టుకోండి, అప్పుడే బాగుంటుంది ఫ్లేవర్ అనేది మెత్తగా పట్టుకునే దానికన్నా. సో ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లి ఉన్నాయి కదండి, అలా పొట్టు తీయకుండానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు వెల్లుల్లితో పాటు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఒక పల్స్ ఇవ్వండి అంతే వెల్లుల్లి వేసిన తర్వాత. ఇప్పుడైతే ఒక ప్లేట్లో చూస్తున్నాను చూడండి. మొత్తం కూల్ అయిన తర్వాతే దినుసులు అన్నా లేకపోతే కరేపాకన్నా మునగాకన్నా వేసుకోండి, అప్పుడే మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా గడ్డలు లేకుండా ఉంటుంది కారం అనేది. అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకుంటే మనకి ఎక్కడ కలర్ కూడా పోదండి. మీరు కనుక వేడిగా వేసారంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా కూల్ అయిన తర్వాత వేసుకుంటే మనకు న్యాచురల్గా ఉంటుంది కారం అనేది. చూసారా, అలా అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్తో అలా నలుపుకోండి. ఎక్కడైనా ఉండలు ఉన్నా ఏమైనా గడ్డలు ఉన్నా అయితే మనము అలా నలుపుకుంటూ వేసుకుంటే గడ్డలు అనేవి లేకుండా స్మూత్గా వస్తుంది కారం అనేది. చూసారా, ఇప్పుడైతే 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈ కారం అనేది మనకు ఖచ్చితంగా 6 months అయితే నిల్వ ఉంటుందండి, ఎక్కడ ఫ్లేవర్ పోకుండా ఇలా వేసుకుంటే. ఈ హెల్తీ కారం పొడి రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.